వెల్కమ్ బ్యాక్. రుతుపవనాలు అడుగు పెట్టక ముందే వానలు ఏపీని పలుకరిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. రుతుపవనాలు మరో 2 రోజులు అడుగు పెట్టనుండగా తొలకరి చినుకులతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఇటు గుంటూరు, తిరుపతిలోనూ భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన కుండపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, మెరుపులతో భారీ వర్షం పడింది. మిట్ట మధ్యాహ్నమే మబ్బులు కమ్మేసి చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. వెలగపూడి తాత్కాలిక సచివాలయం దగ్గర భారీ వర్షం కారణంగా కారు హెడ్ లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. సచివాలయం 4వ బ్లాక్లోకి వర్షపు నీరు చేరింది. లాబీల్లోకి వచ్చిన ఉద్యోగులు వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం, నాగాయలంక మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉదయం కాస్త ప్రశాంతంగా ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా గర్జించింది. ఉరుములు, మెరుపులతో బీభత్సం సృష్టించింది. వాటికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఇక వర్షం దంచి కొట్టడంతో వాహనదారులకు ఇబ్బంది కలిగింది. రోడ్డు కూడా కనిపించకపోవడంతో లైట్లేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.